బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి కన్ను మూశారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. మన దేశం సినిమాతో ఎన్టీఆర్ ను పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికి దక్కింది. హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఆమె కాలధర్మం చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, కృష్ణవేణి కన్ను మూయడం మనం చూస్తున్నాం. నటిగా నిర్మాతగా ఆమెకు మంచి పేరుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వయోభారంతో కూడా ఆమె బాధపడుతున్నాడు. గత కొంతకాలంగా కూడా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో ఇవాళ నిన్న ఆ తుదిశ్వాస విడిచినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి నాటకాల మీద చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువతోనే ఒక రోజు నాటకం వేస్తుంటే అప్పట్లో దిగ్గజ దర్శకుడు అయినటువంటి పుల్లయ్య ఆమె నటన చూసి సినిమాల్లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా బాల నటిగా కూడా ఆమె పరిచయం చేశారు. తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా చాలా వరకు కూడా ఆమె నటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఆమె హీరోయిన్ అయిన తర్వాత మీర్జాపురం రాజాతో ఆమెకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె సినిమాలు కంటిన్యూ చేసింది. ఎక్కువ సినిమాలు నిర్మాతగాను అలాగే హీరోయిన్ గా కూడా చేసినప్పుడు నేపథ్యంగా కూడా అదే కోవలను సీనియర్ ఎన్టీఆర్ ని కూడా ఆమె చిత్ర పరిశ్రమకి మన దేశం సినిమాతో పరిచయం చేసినటువంటి పరిస్థితి కనబడింది. సో అప్పటి నుంచి కూడా అనేక సినిమాల్లో కూడా నటించారు. ఎందుకంటే తమిళ సినిమాల్లో తెలుగు సినిమాలను కృష్ణవేణి పేరు అంటే అప్పట్లో ఒక బ్రాండ్ ఇమేజ్ గా కూడా ఉండింది. ఎందుకంటే ఆమె నటన కానీ ఆమె స్టైల్ కానీ అప్పట్లో ఒక ట్రెండ్ మార్క్ గా ఉండేదనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో సీనియర్ నటులతో మంచి పరిచయాలు ఉన్నటువంటి ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆమె సేవలకు గతంలో కూడా వెంకపతి వెంకయ్య అవార్డు కూడా లభించినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే అప్పట్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆమెని సన్మానించినటువంటి పరిస్థితి కాబట్టి తర్వాత మీర్జాపురం రాజా వారికి సంబంధించినటువంటి ఆస్తుల గొడవలో కూడా ఆమె కొంచెం ఇబ్బందులు పడింది. తర్వాత ఆమె హైదరాబాద్ లో పూర్తిగా సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అప్పటి నుంచి కూడా ఆమె ఇక్కడే ఫిలిం నగర్ లో ఉన్నటువంటి నివాసంలోనే ఉంటున్నారు. ఒక కూతురు కూడా ఉంది. ఆమె కూతురు కూడా ఒక నిర్మాతలుగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.